నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయించి చల్లగా దీవించి తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. నన్ను ఒకళ్ళు మిస్ ఇండియాలా ఉన్నావు, బ్యూటిఫుల్ గర్ల్ అని పిలిచారు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. అలా పిలవచ్చు కదా అందరూనే. అలా అనేసి అంటే 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 అరుస్తుంది కదా. నువ్వు నా ఫీలింగ్స్ మీద కొడితే నేను నీ లైఫ్ మీద కొడతా, జాగ్రత్త. ఏంటో నువ్వు కొట్టేది. నీకు యాటిట్యూడ్ ఎక్కువే, నాకు యాటిట్యూడ్ ఎక్కువే. ఆకుల్లాకేవాడికి మూతుల్లాకేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. నీ యాటిట్యూడ్ తో ప్రాబ్లం క్లియర్ అవుతుందేమో, కానీ నా యాటిట్యూడ్ తో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమిపడు. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇంత దగ్గర నుంచి చూసాక వెళ్ళకుండా ఎవడుంటాడు? ఇంత దగ్గర నుంచి చూసాక వెళ్ళకుండా ఎవడుంటాడు? పేరేంటి? నా పేరు ఉప్పల్ బాలండి. నువ్వు డబ్బున వాడివా? మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్ని వదిలేసి అమ్మాయి వాళ్ళకి తిరుగుతుంటారు. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వేమైనా భూలోక రంభవా, అతిలోక సుందరవా, లేకపోతే పైనుండి దిగొచ్చావా? ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కండ్లకు. అన్నయ్య, ఆడియన్స్ ముందు నటుని అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? వచ్చిందండి వయ్యారి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నన్ను ఎల్లకాలం కాపాడుకో. అయినా నాలాంటి మొగ్గు నీకు దొరకడే ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. నీ ముఖం చూస్తే అలా లేదే. నేను అందగత్తినే. మాట్లాడితే మొహం చూసుకోండి మొహం చూసుకోండి అని చెప్తున్నారు. నేను అందగత్తినే. ఇప్పుడు నువ్వు నా దృష్టిలో నువ్వు పెద్ద అందగతిగావు, కానీ నీ మాటలు నాకు నా బిడ్డగా నచ్చాయి. అర్థమవుతుందా? నాకు బోల్డెన్ సార్లు లెటర్లు పంపించారు, మిస్ ఇండియాగానే పోటీ చేద్దరుగాని రండి అని చెప్పేసి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. భారత స్త్రీలు జడలు వేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్ ఎదవనవ్వు ఎదవ సిగ్గు. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. చిన్నపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. నీ పేరు గజపమైనది, నీ ప్రేమ కథపమైనది, నీ ధ్యానమే వరమై. కళ్ళ నుంచి కామంగా కవర్ చేసుకోవాలి.
రే రే అరే పళ్ళు తోమేవారా రే గలీజ్ నా కొడక స్మెల్ వస్తుంది ఇక్కడికి. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. స్ట్రాంగ్ లెగ్స్ మ్యాన్. గొడ్డు మాంసం బాగా దొబ్బి తింటున్నట్టున్నావు. అమ్మాయిలు చూడు, అమ్మాయిలా వాళ్ళు బరి తెగించిన వాళ్ళు. నీ ఇద్దరు మూలకెళ్ళి బయోడేటాలోనే లేదురా బోసడికే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? బుర్రలోని కాడికైనా వస్తాయి. తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో. ఓకే, నీ మూతి మీద ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. నువ్వే నా లైఫ్ లైను, ఎక్కడో ఇన్నాళ్ళు వెతికాని. పిల్లలు చదువుకోకుండా చదువులో ఏం పనులురా ఏం పనులురాయి ఏం పనులురాయి. నీ కల కంటూ లేస్తానే, నీ మాట ఒకటే వింటానే, నీతో నీడై వస్తానే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇవాళే మొదటిసారి చీర కట్టాను బాస్. చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.